మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖపట్నం అనగానే ఒక ప్రత్యేకమైన నగరం. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉన్న నగరం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కూడా. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది విశాఖపట్నం. అలాంటి విశాఖపట్నానికి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి విఎంఆర్డీఏగా అంటారు. ఆ విఎంఆర్డీఏ చైర్మన్ పదవి అనేది చాలా కీలకమైన పదవిగానే గుర్తించాల్సి ఉంటుంది. విఎంఆర్డీఏ పరిధిలో ప్రస్తుతానికి 3 జిల్లాల్లో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం కేంద్రంగా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం కానీ, లేదంటే ఇప్పుడున్న ప్రాజెక్టులు మళ్ళీ వాటిని మెయింటెనెన్స్ చేయడం కానీ, పేదలకు మధ్యతరగతి ప్రజానీకానికి ఇళ్ల నిర్మాణ పథకాల అమలు తీరు కానీ, ఇవన్నీ కూడా విఎంఆర్డీఏ కీలకంగా చూసుకుంటుంది. అలాంటి కీలకమైన ప్రాజెక్టుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మళ్ళీ అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విఎంఆర్డీఏ కొత్త చైర్మన్ సనపల చంద్రమౌళి మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే విఎంఆర్డీఏ చైర్మన్ అనేది చాలా కీలకమైన పోస్టు. అది మీకు వరించడం అనేది నిజంగా అంటే మీ అదృష్టం. అలాగే పార్టీ కూడా ఎవరికైతే ఇవ్వాలి అన్నది కీలకంగా గమనించాకే మీకు ఇచ్చినట్లుగా అనుకోవాలి. ముందుగా ఎవరికి కృతజ్ఞతలు చెప్తారు ఈ పదవి మీకు ఇచ్చినందుకు? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మా రాజకీయ గురువులు విజయసాయి రెడ్డి గారికి, వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. అంటే ఒకటి అంటే ఖచ్చితంగా సీఎం గారి ఆశీస్సులు ఖచ్చితంగా మీకు ఉన్నాయని అర్థమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల సీజన్ వచ్చే టైంలో మీకు ఈ పోస్ట్ రావడం అనేది కీలకంగానే పరిగణించాలి. మున్ముందు ఈ ప్రాజెక్టు సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఈ ప్రాజెక్టు తాలూకా పరిధి, అలాగే ఏ రకమైన ప్లాన్తో మీరు ముందుకెళ్ళబోతున్నారు? అంటే విఎంఆర్డీఏ విశాఖపట్నం డెవలప్మెంట్లో అతి కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పెద్ద భారీ ప్రాజెక్టులు కానీ, ఒక టూరిజంకి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, అలాగే హౌసింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, మిడిల్ క్లాస్కి హౌసింగ్ సెగ్మెంట్స్ కానీ, లేఅవుట్ల పరంగా, అలాగే పేదలకు ఇప్పటికే 4,000 ఎకరాలు సేకరించడం జరిగి అది లేఅవుట్లో 90% తయారైపోయి రిజిస్ట్రేషన్లకి అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ దిశగా మేము ఆ 4,000 ఎకరాలని పేదలకు పంపే దిశలో కూడా విఎంఆర్డీఏ పాత్ర చురుగ్గా పోషిస్తుంది. ప్రభుత్వ సూచనల మేరకు విఎంఆర్డీఏ ఈ 4,000 ఎకరాలు ప్రజలకి, లబ్ధిదారులకి త్వరగా పంపిణీ జరిగేందుకు విఎంఆర్డీ చాలా కృషి చేస్తుంది. రైట్. అంటే మీరు చెప్పినట్లు ఏంటంటే ఒకప్పుడు వరకు ఏంటంటే ఉడా ఉండేది, ఇప్పుడు విఎంఆర్డీ అయింది. అప్పటి వరకు కూడా ఏంటంటే కేవలం ఇది వ్యాపార సంస్థగా మారిపోయిందని విమర్శలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు కూడా తక్కువ ధరకే ఇళ్ళు కల్పించాలి, విశాఖపట్నం లాంటి మహానగరంలో ఇళ్ళు కల్పించాలనేది ప్లాన్తో 4,000 ఎకరాలు అంటే సమీకరించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. మీ ద్వారా అవి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందా? అంటే ఇది ఏ వర్గాలకు సంబంధించింది? సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి ఉంటుందా? గతంలో కూడా అంటే మీరు అన్నట్టు ఒక వ్యాపార సంస్థ అంటే ప్లాట్లు వేసి అమ్మి సంస్థ కిందే చూసేవాళ్ళు. విఎంఆర్డీఏ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు కూడా స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంతవరకు వీలైతే అంత భూమిని సేకరించి పేదలకి ఇల్లులు కట్ట ఉద్దేశంతో కూడా ఆయన విఎంఆర్డీని భాగస్వామ్యం చేయడం జరిగింది. తద్వారా మేము ఆ 4,000 ఎకరాలని లేఅవుట్లు చేసి వాళ్ళకి అందించే దిశలో మేము ఉన్నాం. అవి ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందండి? 90% పూర్తి అయ్యాయండి. మిగతా 10% కూడా ఈ నెలలో పూర్తి అయిపోతాయి. ఓకే. చాలా మంచి అచీవ్మెంట్. అది మీ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది ఇప్పటికే ప్రభుత్వం చాలా చోట్ల పేదలకు సెంటు స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటాయి. ఉడా ప్లాట్లు అనేటప్పటికి దానికి హాట్ కేకుల్లో ఉంటాయి. ఉడా నామ్స్ ప్రకారం మేము లేఅవుట్ వేసి పేదలకి ఒక లేఅవుట్లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అవుతుంది. చంద్రబాబు గారు చెప్పండి. అంటే పదవి అనేటప్పటికీ దాని వెనక చాలా పైరువీలు ఉంటాయి, చాలా ఒత్తిడి ఉంటుంది. పై స్థాయిలో ఆ మనిషికి ఇవ్వాలి అనేది అనేటప్పుడు రకరకాల పోటీ కూడా ఉంటుంది. కనిపించని వ్యవహారం ఇదంతా.
కానీ మీకు పదవి వరించే విషయంలో ఆ, అంటే మీ కృషి ఏంటి, లేదంటే ఆ, ఏంటి, ఎలా మీకు ఎలా వరించింది అనుకుంటున్నారు? మా కృషి అంటే నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎస్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా స్టార్ట్ అయ్యి ఒక వార్డు అధ్యక్షునిగా పనిచేశాను. అవును. అలాగే విశాఖ ఉత్తర కోఆర్డినేటర్గా పనిచేశాను. అలాగే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. లాస్ట్ ఎలక్షన్కి యలమంచిలి పరిశీలకుడిగా కూడా నేను పనిచేసి ఉన్నాను. ఎస్. నా పనిని కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పదవి ఇవ్వడం జరిగింది. రైట్. కష్టానికి ఫలితం. అంతే, ఖచ్చితంగా. ఎందుకంటే మాలాంటి బీసీ వాళ్ళకి ఇవ్వడం అన్నది ఈ ప్రభుత్వంలోనే నేను చూస్తున్నాను. గత ప్రభుత్వంలో చైర్మన్ పదవులు బీసీలకి 1, 2, 3 ఉండేవి. అంతే. కానీ ఈరోజు 50% అబోవ్ ఇచ్చి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బీసీలను ఆయన వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఎస్. కాబట్టి మేము బీసీలందరూ కూడా ఆయన వెనుకుండి రాబోయే ఎలక్షన్లో మేము కష్టపడి పనిచేసి మా బీసీలకు ఆయన చేస్తున్న డెవలప్మెంట్కి అవును. మేము ఆయన కృతజ్ఞతలుగా ఉండాలనుకుంటున్నాం. రైట్, ఖచ్చితంగా అండి. అంటే మీకు ఆయన ముఖ్యమంత్రి గారు పదవులు ఇచ్చారు. మీ బాధ్యత రేపు ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటే బీసీలకు రాజ్యాంగం అంటే రాజ్యాంగబద్ధమైన పదవులు, లేదంటే బీసీలకు రాజ్యాధికారమైన నినాదాలు చూస్తుంటాం. బీసీలు వెన్నెముగ్గా ఉంటారు అని అంటారు, కానీ బ్యాక్ బోన్ అని అంటారు. కానీ దాన్ని నిజం చేసే విషయంలో వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేశారని భావిస్తారా? తప్పకుండా 100కు 100%. ఎందుకంటే బీసీలకి బ్యాక్ బోన్ అన్నది ఒక వైఎస్ఆర్ పార్టీలోనే కనిపిస్తుంది. మీరు లిస్టు చూడండి, బీసీలకి ఎంత ఉన్నాయి, అలాగే ఎస్సీలకి ఎంత ఉన్నాయి. అలాగే అందరూ కూడా తమాషా పద్ధతిలో ఆయన అందరికి కూడా న్యాయం చేస్తున్నారు. ఓసీలకు కూడా న్యాయం జరుగుతుంది. అన్ని కార్పొరేషన్లు కూడా గత ప్రభుత్వాల్లో నాయకుల్ని ఎదగనివ్వకుండా చేసి సంస్కృతి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళని ఎదగాలనే ఉద్దేశంతో ఈ చైర్మన్ పదవులు కూడా ఒక్కరికే కంటిన్యూగా ఇదేలేవ్వకుండా ఒక 2 years ఒకరికి, 2 years ఒకరికి అంటే వాళ్ళందరినీ కూడా ఆయన తయారు చేస్తున్నారు. అంటే ఎంతకాలం రాజకీయంలో ఉన్నారు, వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆయన యువకుడు కాబట్టి ఆయనకు ఆ ఉత్సాహంతో అందరిని కూడా ఆయన డెవలప్ చేసి పనిలో ఉన్నారు. అంటే మీరు ఏంటంటే ఖచ్చితంగా నాయకత్వాన్ని ఆయన డెవలప్ చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, కొత్త నాయకులను తయారు చేస్తారు. మీరు అన్నట్టు 5 ఏళ్ళు ఒకరికే పదవి ఇచ్చేస్తే ఇంకోరికి అవకాశం దక్కదు. ఇప్పుడు దాన్ని విభజించడం వల్ల ఏంటంటే ఇంకో నాయకుడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, ఆయనకు కూడా ఒక అనుభవం అనేది పెంచినట్లు అవుతుంది. అంతే కదా సార్? అంతే. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే విఎంఆర్డిఏలో చైర్మన్గా మీ మార్కు ఏమైనా ఉండబోతుందా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే నేను లోకల్గా ఇక్కడ మా తాతల నుంచి పుట్టి పెరిగిన ఊరు. నాకు డెవలప్మెంట్ మ్యాక్సిమం ఎప్పటి నుంచి ఏ స్థాయిలో ఎంతవరకు అవుతుంది, అలాగే నాకు కొంత అవగాహన ఉంది. అంటే ఈ భూముల వ్యాపారాల్లో కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ నేను చాలా సంస్థలకు అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది. ఓకే. కాబట్టి నాకు ముందుగా ఈ డెవలప్మెంట్ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ ప్రాజెక్టులు తెస్తే విశాఖపట్నం అంటే కాబోతున్న రాజధానిలో ఆ మార్కు విఎంఆర్డిఏ ద్వారా చూపించడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇంకో ముఖ్యమైన ఇది సార్, ఎందుకంటే సీఎం గారు కూడా క్రూషియల్గా ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఇమీడియట్గా పట్టాలు ఎక్కించాలనే దీంతో ఉన్నారు. కాబట్టి మీ హయాంలో ఖచ్చితంగా దానికి శంకుస్థాపన పడుతుందని ఆశిస్తున్నారా? అది సీఎం గారు అయితే ఆల్రెడీ డిపిఆర్ కూడా చేయించడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో ఆయన అన్ని ప్రాజెక్టులు చాలా త్వరితగతిన అవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. దాని ప్రకారం అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. తప్పకుండా ఎన్నికల ముందు అది శంకుస్థాపన అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చేయాలి సార్. ఎందుకంటే మీరు సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే నగరానికి మెట్రో రైల్ ప్రాజెక్టు కనుక వస్తే అదొక ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, మిమ్మల్ని అలాగే ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. నగరానికి ఒక తలమానికం. ఖచ్చితంగా. కాబట్టి నేను అనుకుంటాను ఎన్నికల ముందే ఇది ఉంటుందని, లేదంటే మేనిఫెస్టోలోనే పెడతారేమో అని. ఆల్రెడీ ఎలక్షన్ ముందే అది ఆయన చేయడానికి ఉద్దేశం ఉంది. డిపిఆర్లు కూడా సిద్ధమైపోయి ఉన్నాయి. రైట్.
అంటే ఒక మీకు కీలకమైన పదవి వచ్చింది కాబట్టి ఒక మద్దతు అనేది కూడా అవసరం సార్. అందరి మద్దతు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారా? అంటే ఇక్కడ కూడా అంటే మొత్తం చాలామంది మన విడాకు సంబంధించిన అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ తీసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా? ఇంచుమించు రాజకీయ నాయకులు మాతో పాటు పనిచేసి కొలీగ్స్ ఉన్నారు, అవును. అలాగే సీనియర్ నాయకులు ఉన్నారు. అందరి మద్దతు కూడా తీసుకొని పనిచేస్తాం. వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళ మద్దతుతో ఏ ఏ ప్రాజెక్ట్స్ అవసరం పడతాయి కనుక్కొని విఎంఆర్డిఏలో ద్వారా మనం చేయించడానికి నా ప్రయత్నంగా నేను చేస్తాను. రైట్. ముఖ్యమైన ప్రాజెక్టులు ఏవి సార్ యాక్చువల్గా ఇప్పటివరకు ప్రస్తుతం అంటే కొనసాగుతున్న ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నవి కానీ ఏవన్నా ముఖ్యమైనవి? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్, అలాగే జగనన్న మిడిల్ క్లాసు హౌస్ సైట్లు కూడా ఉన్నాయండి. అవి కూడా ఇప్పుడు అవుతున్నాయి. ఓకే. ఇవన్నీ త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు టూరిజమ్స్ కూడా ప్రాజెక్టులు కూడా అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో ఆ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తెలియజేస్తాను. రైట్. ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఈ పదవి రావడం అనేది మన కార్యకర్తగా ఉన్నారు, ఇన్నాళ్ల పాటు ట్రావెల్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో, అంటే వైసీపీ పార్టీతో పాటు ట్రావెల్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు పదవి లభించింది. ఈ పదవిని రేపు ఎన్నికల్లో ఏ రకంగా ఉపయోగించమంటే పదవిని చైర్మన్ పదవిని ఉపయోగించకపోయినా రాజకీయంగా మీరు ఏ రకంగా ప్రభుత్వానికి లేదంటే జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదుడుగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని గుర్తించి ఇచ్చారు కాబట్టి మేము బీసీలంతా సంఘటితంగా పనిచేసి వాళ్ళందరిని కూడా కలుపుకొని వెళ్ళి జగన్ గారికి మద్దతు ఇవ్వడానికి నా సాయశక్తులా కృషి చేస్తాం. అలాగే మా జగన్ గారి ఆదేశాల ప్రకారం ఆయన ఏ నియోజకవర్గాలు తిరిగి మేము పనిచేయాలో ఆయన సూచనల మేరకు మేము ప్రతి నియోజకవర్గాన్ని, మా పరిధిలో ఉన్న నియోజకవర్గాల్ని మేము పర్యటించి గెలుపు కృషి చేస్తాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, విఎంఆర్డిఏ చైర్మన్గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సనపల్ల చంద్రమౌళితో మనం మాట్లాడాము. చాలా కీలకమైన ప్రాజెక్టులు ప్రస్తుతం అంటే కొనసాగుతున్న పరిస్థితి, నిర్మాణ దశలో ఉన్న పరిస్థితి, ముఖ్యంగా మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరలోనే శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన హయాంలోనే జరిగితే నిజంగా అతనికి కూడా మంచి గుర్తింపు వచ్చే ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి ప్రజానీకానికి ఉడా ఫ్లాట్ల అమ్మకం అనేది కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఉడా ఫ్లాట్ అనగానే ఒక బంగారంగా భావిస్తారు విశాఖపట్నానికి సంబంధించిన పరిసర గ్రామాలకు సంబంధించిన ప్రజానీకం. పక్కాగా ఉండే ఉడా ఫ్లాట్ కొనుగోలుకి చాలామంది ముందంజ వేసి దానికి హాట్ కేకులో అమ్ముడే పరిస్థితి కూడా ఉంటుంది. అవి చాలానాళ్ళుగా ఇది అమ్మకాలు జరిగిన పరిస్థితి. అవి కూడా దాదాపుగా 4,000 ప్లాట్ల 4,000కు సంబంధించిన 4,000 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ల అమ్మకాలకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ పదవి ద్వారా ఇటు ప్రజలకు అలాగే నగరాభివృద్ధితో పాటు రాజకీయంగా ఖచ్చితంగా ఉపయోగపడాలి కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్లడంతో పాటు పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేస్తానన్నది సనపల్ల చంద్రమౌళి అభిమతంగా కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.